అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎర్రప్రగడ వంటలు. ఏం చేస్తున్నావురా తమ్ముడు? ఎందుకో ఇప్పుడు స్వీట్ తినాలని ఉందక్క. అందుకే స్విగ్గీలో ఆర్డర్ చేద్దామని చూస్తున్నా. ఎందుకురా తమ్ముడు ఆర్డర్? నేనే నీకు హెల్దీ అండ్ సింపుల్ స్వీట్ తయారు చేసి పెడతా. ఏం స్వీట్ అక్క? బెల్లం సగ్గుబియ్యం పాయసం. అది ఎలా చేస్తారక్క? చెప్పడం కంటే చేసి చూపిస్తా పదరా. ముందుగా కావాల్సిన పదార్థాలండి: సగ్గుబియ్యం, పాలు, బెల్లం, యాలకులు, బాదం, కిస్మిస్, జీడిపప్పు. ముందుగా ఏం చేస్తారంటే అండి, సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత అండి 45 నిమిషాలు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నారా? ఇందులో కొంచెం అంటే కొంచెమే నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగేంత వరకు ఆగండి. కరిగాక జీడిపప్పు, కిస్మిస్, బాదం వేసుకుని బ్రౌన్ రంగు వచ్చేంత వరకు తిప్పేయండి. అలా అయ్యాక కప్పులో వేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 కప్పులు నీళ్లు పోసుకోవాలండి. ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు నానబెట్టుకుని సగ్గుబియ్యాన్ని వేసుకోవాలండి. 1 నిమిషం పాటు తిప్పుకొని 6 to 12 నిమిషాలు మూత పెట్టేసుకోండి. ఇలా ఉడికేలోపు మీకో పొడుపు కథ. అంబుకు చెంబు, చెంబులో చారడు నీళ్ళు. జవాబు తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా ఉడుకుతున్నప్పుడు బెల్లం వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు బెల్లం తీసుకున్నానండోయ్. బెల్లం కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా తిప్పుకుంటూ ఉండండి. బెల్లం కరిగాక ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా కాచి పెట్టుకున్న పాలు కొంచెం వేడి చల్లారాక ఇందులో వేసుకోవాలి. నేను 4 to 5 కప్పులు వేసుకున్నానండి. ఆ తర్వాత అండి ఇలాచి, బాదం, కిస్మిస్, జీడిపప్పు వేసేసుకుని ఒకసారి తిప్పేసుకోండి. అంతేనండి. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండోయ్. హాయ్.